ఈరోజు మనం బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ మీద ఉన్నాము. గౌరవనీయులు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వి వినోద్ కుమార్ గారు, మేము ముగ్గురము ఇక్కడ జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయి సూర్యలంక ప్రాజెక్టులో, ఇక్కడ వచ్చే పర్యాటకులకి ఎటువంటి వసతులు కావాలి అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ విషయాలు గ్రహించి మళ్ళీ తదుపరి కార్యక్రమం ఏం చేయాలని డిస్కస్ చేస్తూ వచ్చాం. చూస్తూ ఉంటే ఇక్కడ దూరం నుంచి వచ్చే పర్యాటకులు చాలామంది ఇక్కడ తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు కనిపించారు, హైదరాబాద్ నుంచి వచ్చే కనిపించారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్లస్ ఏమి చేయాలో కూడా చెప్పారు. అవన్నీ మేము ఫీడ్బ్యాక్ జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటైందో, ఈ కూటమి ప్రభుత్వం పరంగా అక్కడ ఢిల్లీలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రంలో మన బిలవర్డ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అందరూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన ప్రణాళికలతో అన్ని రంగాల్లో మంచి అభివృద్ధి సంక్షేమం తీసుకొస్తున్నారు. ముఖ్యంగా టూరిజం సెక్టర్కి చూస్తే ఈరోజు మనం చూస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేని సూర్యలంక బీచ్, బాపట్లలో ఉన్న సూర్యలంక చీరాల ప్రాంతంలో టూరిజంని పెంచాలని ఒక ప్రణాళిక పోయిన సంవత్సరమే తయారు చేశాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన గైడెన్స్ ప్రకారము ఢిల్లీలో మన టూరిజం మంత్రి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారితో 3-4 కలిసి ఈ ప్రాజెక్టు తీసుకురావాల్సి వచ్చింది. మన అదృష్టం ఇది. ఎందుకు అంటే మనం రాష్ట్రం నుంచి సబ్మిట్ చేసిన ప్రపోజల్స్ 3, ఈస్ట్ గోదావరి ఒకటి, బాపట్ల ఒకటి, కడపలో ఒకటి. కానీ అక్కడ బడ్జెట్ లేక 100 కోట్లు ఈస్ట్ గోదావరి, 100 కోట్లు కడపకు పోయి బాపట్లకి రాలే, మిస్ చేశారు. అంటే బడ్జెట్ లేక సెంట్రల్ గవర్నమెంట్లో. మళ్ళీ నేను పోయి పదే మంత్రి గారితో మాట్లాడి మా కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం చేయండి, మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి మన సూర్యలంక ప్రాజెక్టు కూడా 97.52 కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకొచ్చాము. ఆ గ్రాంట్ ప్రకారము మన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు, అక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టూరిజం అజయ్ జైన్ గారు, అక్కడ VCMD అమర్పాలి గారు చాలా కష్టపడి చాలా మంచి ప్లాన్ తయారు చేసి కన్సల్టెంట్స్తో కూర్చొని మన కలెక్టర్ గారితో కూడా కూర్చొని మాట్లాడి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. ప్రతి నెల నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడల్లా ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. ముందు ఐ వాజ్ నాట్ హ్యాపీ, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ అది సరిపోదు. ఎందుకంటే మనం డబ్బులు తెచ్చినప్పుడు 31 మార్చ్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామనే కండిషన్తో నేను తీసుకొచ్చాను ఈ అమౌంట్. సో ఇంకా స్పీడప్ చేసి ప్రజలకి, పర్యాటకులకి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ మనం తయారు చేసి, ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్న మనం అందరం వచ్చే ప్రయాణికులకి వేరే చోటు నుంచి వచ్చిన, ఎందుకంటే మనం అతిథి దేవోభవ అంటాం, వాళ్ళని జాగ్రత్తగా మంచిగా చూసుకోవడము. ప్లస్ ఇవన్నీ చేస్తున్నది ఎందుకు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి మనము మన మహిళలకి, స్త్రీలకి, యువకులకి మంచి ఉపాధి అవకాశాలు కలగాలని ఈ మంచి స్టెప్స్ తీసుకున్నాము. అదేవిధంగా ముద్రా బ్యాంక్ లోన్స్, మిగతా ల్యాండ్స్, స్వానిధి ఇవన్నీ తీసుకుని కూడా మన వాళ్ళంతా ముందుకు పోవాలా. ప్రతి కుటుంబంలో ఒక నవ్వు, సంతోషం కనిపించాలా. P4 కాన్సెప్ట్ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కన్వర్జెన్స్ చేసి తీసుకొస్తూ కలెక్టర్ గారి టీం బాగుంది. ఆ టీం కూడా మంచిగా వర్కౌట్ చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏవైతే మన స్పిరిట్ ఉందో అవన్నీ ముందుకు తీసుకెళ్తారని నాకు చాలా నమ్మకం ఉంది. వండర్ఫుల్ టీం పనిచేస్తున్నాము. అందుకే మేము ముగ్గురం కలిసి వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలని వచ్చాము.